తెలంగాణలో లోక్సభ ఎన్నికల కౌంటింగ్కు కౌంట్ డౌన్ మొదలైంది. ఓట్ల లెక్కింపు కోసం అధికారులంతా ఆయా జిల్లాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి డిచ్పల్లి క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. తొలి 2 రౌండ్లో మొదటి 2 ఫలితం వస్తుందని, మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితం వస్తుందని కలెక్టర్ చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు 10 టేబుళ్లు, 2 రౌండ్లో లెక్కింపు ఉంటుందని చెప్పారు. ఆర్మూర్ 13 రౌండ్లు, బాల్కొండ, బోధన్ 14 రౌండ్లు, మిగతా నియోజకవర్గాల్లో 15 రౌండ్లలో లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఇక మరోవైపు కౌంటింగ్ సిబ్బంది లెక్కింపు కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసుకురావద్దని ఆదేశించినట్టుగా కలెక్టర్ చెప్పారు. బందోబస్తు విషయంలోనూ పకడ్బందీగా ఉన్నామంటున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో మా ప్రతినిధి ఆనందపాల్ ఫేస్ టు ఫేస్. జూన్ 4 నాడున పార్లమెంటు లెక్కింపు కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. డిచ్పల్లి మండలంలోని సిఎంసి కళాశాలలో ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే జూన్ 4 నాడు కౌంటింగ్ ప్రక్రియ ఉంది కదా సార్, ఎలాంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? సో మనకి కౌంటింగ్కి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కౌంటింగ్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈవెన్ మనకి ఈచ్ టేబుల్కి కూడా ఒక సీసీటీవీ అనేది కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మనకి అన్ని సెగ్మెంట్స్లో కూడా 15 రౌండ్లో కౌంటింగ్ కంప్లీట్ అయ్యే విధంగా, ఈవీఎం కౌంటింగ్ కంప్లీట్ అయ్యే విధంగా మనం టేబుల్స్ ఏర్పాటు చేసుకున్నాము. నిజామాబాద్ అర్బన్ అండ్ రూరల్ సెగ్మెంట్స్లో 20 ఈవీఎం కౌంటింగ్ టేబుల్స్, రిమైనింగ్ ఆర్మూర్, బోధన్, బాల్కొండ, జగిత్యాల అండ్ కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్స్లో 18 ఈవీఎం కౌంటింగ్ టేబుల్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే కౌంటింగ్ రోజు ఎలాంటి ఎన్నికల కమిషన్ ఆదేశం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఉన్నారు? సో మనకి కౌంటింగ్ ఏదైతే సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ డిచ్పల్లిలో జరుగుతుందో, సో మనం 5 కిలోమీటర్స్ రేడియస్లో 144 సెక్షన్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి వచ్చే ఏజెంట్స్ కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, అదేవిధంగా కౌంటింగ్ స్టాఫ్ ఇంక్లూడింగ్ కౌంటింగ్ ఏజెంట్స్, స్టాఫ్ వచ్చేవాళ్ళు కూడా మొబైల్ ఫోన్స్ క్యారీ చేయకుండా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ ఇన్సైడ్ ఆఫ్ ది కౌంటింగ్ ప్రిమిసెస్లో అలౌ చేయము. అదేవిధంగా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ ఎనీ అదర్ ఆబ్జెక్ట్స్ కూడా మనకి ఫ్రిస్కింగ్ అనేది జరుగుతుంది. సో అలౌ చేయము కాబట్టి కౌంటింగ్ స్టాఫ్ అండ్ ఏజెంట్స్ కూడా మొబైల్ ఫోన్స్ క్యారీ చేయకూడదని కోరుకుంటున్నాము. రిజల్ట్ ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉంది సార్? సో మనకి 15 రౌండ్స్ కూడా అరౌండ్ బై 3 PM ఫైనల్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో రౌండ్ వైజ్ కూడా మనకి అసెంబ్లీ సెగ్మెంట్ వైజ్, రౌండ్ వైజ్ రిజల్ట్స్ అనేది కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి. అయితే క్రిస్టియన్ మెడికల్ కాలేజ్లో కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ అంటున్నారు. కెమెరామెన్ కృష్ణతో ఆనంద్ పాల్, 10 TV, నిజామాబాద్.